హాయ్, దిస్ ఇస్ డాక్టర్ నవీన్ ఇందూర్, టెండర్ హ్యాండ్స్ రీహాబిలిటేషన్ సెంటర్, హైదరాబాద్. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ సియాటికా. సియాటికా అనేది ఈ రోజుల్లో వెరీ కామన్ థింగ్. ఎందుకు కామన్ థింగ్ అనే మాట వాడాల్సి వచ్చింది అని అంటే, సియాటికాకి బ్యాక్ పెయిన్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇది కూడా ఎందుకు కామన్ అంటే, ఈ సయాటికా నర్వ్ అనేది ఈ రోజుల్లో లాంగ్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చునే వాళ్ళలో కానీ, లాంగ్ స్టాండింగ్ ఉండే వాళ్ళలో కానీ ఈ సయాటికా నర్వ్ ప్రాబ్లం అనేది చాలా వేధిస్తుంది, ఎస్పెషల్లీ ఇన్ ఫీమేల్స్. ఈ ఫీమేల్స్లో ఏమవుతుంది అని అంటే, వాళ్ళకి ఇంట్లో వర్క్ ఉండి, బయట వర్క్ ఉండి, ఒక సిట్టింగ్ పొజిషన్ లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవనివ్వండి, లేకపోతే ఇంకెక్కడ స్టాండింగ్ వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. దట్ ఇన్ సయాటికా నర్వ్ అనేది ఏదైతే లోవర్ బ్యాక్ నుంచి లంబార్ రీజియన్ నుంచి స్టార్ట్ అయిన నర్వ్ ఏదైతే ఉందో మన బాడీలో లాంగెస్ట్ నర్వ్ ఇది అండ్ థిక్కెస్ట్ నర్వ్. ఈ లాంగ్ అండ్ థిక్కెస్ట్ నర్వ్ ఏం చేస్తుందంటే, నర్వ్ ఎప్పుడైతే ఇరిటేట్ అవుతుందో ఆ ఇరిటేట్ అయినప్పుడు ఆటోమేటికల్లీ ఇట్స్ స్టార్ట్ ఫ్రమ్ బటక్ రీజియన్. ఈ బటక్ రీజియన్ నుండి స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఉండే గ్లూటేస్ మజిల్ని ఇరిటేట్ చేస్తుంది. దాని తర్వాత స్లోగా నీ జాయింట్ వరకు వెళ్తుంది. ఈ నీ జాయింట్ వరకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మీకు అప్పుడు టింగ్లింగ్ సెన్సేషన్ కానీ, బర్నింగ్ సెన్సేషన్ కానీ అండ్ నమ్నెస్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. ఓన్లీ థింగ్ ఏంటంటే, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ బటక్ రీజియన్ నుంచి నీ జాయింట్ వరకు ఎక్కడ కూడా ఇటువంటి ఇరిటేటింగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. కానీ పెయిన్ మాత్రం ఒక కరెంటు పాస్ అయినట్టుగా లోపల నుండి అది ఇరిటేట్ అవుతూ ఉంటుంది. అది చాలా ఇబ్బంది పడుతుంది. ఇది ఎలా ఉంటుందంటే, బాధపడిన వాళ్ళకే ఈ ప్రాబ్లం అనేది అర్థమవుతుంది. కానీ మనం ఎప్పుడైతే దీన్ని స్టార్టింగ్ స్టేజ్లో దీన్ని రెక్టిఫై చేసుకోకుండా, సరేలే ఈ పెయిన్ ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, ఒక పెయిన్ కిల్లర్ వాడదాం, ఒక ఇంట్లో ఉన్న బాంబ్స్ ఏదైనా పెట్టేసుకొని, లేదంటే ఇంకేదైనా టెంపరీ రిలీఫ్ అని అప్లై చేసేసుకొని దీన్ని సెట్ చేసుకుందామని అనుకుంటారు. నిజానికి చెప్పాలి అంటే ఆ ప్రాబ్లం మీరు అలా చేసుకున్నా కానీ తగ్గుతుంది. కానీ మళ్ళీ ఒక 1-2 మంత్స్ తర్వాత ఏమవుతుందంటే, ఆ ఇరిటేటింగ్ అనేది ఏదైతే నర్వ్ కంప్రెషన్ ఉంటుందో అది పెరిగిపోయి మళ్ళీ ప్రాబ్లం అనేది సెకండ్ స్టేజ్కి వెళ్తుంది. ఆ సెకండ్ స్టేజ్ ఏంటంటే, ఇప్పటివరకు మీకు చెప్పాను కదా, ఇప్పటివరకు ఏంటంటే ఈ నమ్నెస్ కానీ, టింగ్లింగ్ కానీ, ఈ ఇరిటేటింగ్ అవ్వడం కానీ అది స్లోగా స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి? నీ జాయింట్ వరకు స్టార్ట్ అవుతుంది. అప్పుడు అనిపిస్తుంది ఇంకా మనం దీన్ని డాక్టర్ గారిని సంప్రదించాల్సిన టైం వచ్చిందని. కానీ ఇలా కాకుండా ముందే మీరు అలర్ట్ అయిపోయి, ఏదైతే ఆ లోవర్ బ్యాక్ పెయిన్లో అయినప్పుడు బటక్ రీజియన్లో పైరిఫార్మిస్ మజిల్ కూడా ఒకటి ఉంటుందండి, గ్లూటేస్ మజిల్ ఉంటుంది. దాని గ్రూవ్ నుంచి పెయిన్ ఒకటి మీకు షూటింగ్ పెయిన్ లాగా వస్తుంది. అది ఆ బటక్ రీజియన్లో ఎప్పుడైతే నొక్కుంటూ ఉంటామో, ఆ నొక్కినప్పుడు దాని సయాటిక్గా మీరు గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఆ ప్రాబ్లం అనేది స్లోగా డెవలప్ అవుతుంది. ఈ డెవలప్ అయిన తర్వాత మనం అప్పుడే దాన్ని సబ్సైడ్ చేసేసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు సయాటిక్ అనేది లైఫ్ టైంలో మళ్ళీ రాదు. కానీ మనం ఏం చేస్తాం, ఈ సెకండ్ స్టేజ్ అయిపోయింది కదా, ఈ సెకండ్ స్టేజ్ అయిపోయిన తర్వాత థర్డ్ స్టేజ్ ఏంటంటే, ఇక్కడ ఏదైతే యాంకిల్ జాయింట్ వరకు ఏదైతే ప్రాబ్లం వస్తుందో ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం దాన్ని థర్డ్ స్టేజ్ కింద మనం పరిగణించుకోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే, స్టిల్ అప్పటికి కూడా ఆ ప్రాబ్లం ఏదో నార్మల్గా నాకు తిమ్ములు వస్తున్నాయని చెప్పేసి కొన్ని విటమిన్ టెస్టులు చేసుకోవడము, లేకపోతే ఇంకోటి చేసుకోవడం, ఇట్లాంటివి చేసుకుంటాం. బట్ దేని సిగ్నిఫికెన్స్ ప్రాబ్లం దాని సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని ప్రాపర్గా డయాగ్నోజ్ చేసేసుకొని మనం ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఈ లైఫ్ టైంలో మళ్ళీ సయాటిక్ అనేది మనం ఇబ్బంది పెట్టదు. అండ్ ఇంకోటి, సయాటికాకి మనం ఏం ట్రీట్మెంట్ చేయగలుగుతామంటే, సయాటికాకి కాంబినేషన్ థెరపీ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి. దీంట్లో వచ్చేసి మీకు ముఖ్యంగా లేజర్ ట్రీట్మెంట్ కానీ, కైరోప్రాక్టిక్ కానీ, ఫిజియో కానీ, మాన్యువల్ ట్రీట్మెంట్ కానీ, ఐఆర్ఆర్ కానీ, ఇవన్నీ కాంబినేషన్లో మనం ట్రీట్మెంట్ చేస్తాము. ఎక్కడ కూడా పెయిన్స్కి సంబంధించి, పెయిన్ మేనేజ్మెంట్కి సంబంధించి మీకు ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ, స్టిరాయిడ్స్ ఇవ్వడం కానీ, ఇంజెక్షన్ చేయడం కానీ ఇటువంటివి ఎక్కడ కూడా మనం చేయము. ఓన్లీ థింగ్ న్యాచురల్ వేలో తగ్గించుకునే ప్లాన్ మేము చేస్తాము. ఆ ప్రోటోకాల్ డిజైన్ చేసి మీకు ట్రీట్మెంట్ అప్లై చేస్తాము. వితిన్ 7 to 10 డేస్లో మీకు కంప్లీట్గా పెయిన్ ప్రాబ్లం అనేది సబ్సైడ్ అయిపోతుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు దీన్ని రెక్టిఫై చేసుకొని ప్రాపర్ డయాగ్నోస్ చేసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మళ్ళీ లైఫ్ టైంలో రిపీట్ అవ్వదు. థ్యాంక్ యూ.